ఈ కర్మ సిద్ధాంతం నాకు ఏమీ వద్దని జాతవేద మహాముని దగ్గరికి పోయి ఇష్టలింగ ధారణ కట్టుకొని తన అక్కకు కూడా లింగధారణ చేయించి అప్పుడు చెప్తాడు ఏమని మొట్టమొదటి వచనము ఇంత సేవను నాను వీర సేవ నాదనయ్యా అని బసవన్న చెప్తాడు. అంతవరకు శివుణ్ణి కానీ లింగం కట్టుకున్న తర్వాత పరిపూర్ణ వీర శివుణ్ణైనా అని బసవన్న చెప్తాడు. లక్ష్మి ఏ పేరు? లక్ష్మి. అది చిన్న వయసు ఉన్నది, 30-35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ తల్లి అనుభవం ఉన్న దుర్ఘటనలో కూడా ఆ లక్ష్మి యొక్క భర్త కూడా లింగైక్యమైనడు. ఆ కాలంలో కూడా లింగైక్యమైనడు. ఆ 12వ శతాబ్దంలో కూడా ఎటువంటి పరిస్థితి అంటే లింగైక్యమైనటువంటి గ్రామంలో దాంట్లో ముందుగా ఆడపిల్లలకి ఏం చేయాలి అంటే శిరోమండలాన్ని గుండు పెట్టేటప్పుడు శిరోమండలం లక్ష్మి. ఏ పేరు? లక్ష్మి. అది చిన్న వయసు ఉన్నది, 30-35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ తల్లి అనుభవం ఉన్న దుర్ఘటనలో కూడా ఆ లక్ష్మి యొక్క భర్త కూడా లింగైక్యమైనడు. ఆ కాలంలో కూడా లింగైక్యమైనడు. ఆ 12వ శతాబ్దంలో కూడా ఎటువంటి పరిస్థితి అంటే లింగైక్యమైనటువంటి గ్రామంలో దాంట్లో ముందుగా ఆడపిల్లలకి ఏం చేయాలి అంటే శిరోమండలాన్ని గుండు పెట్టేటప్పుడు శిరోమండలి. ఈ కర్మ సిద్ధాంతం నాకు ఏమీ వద్దని జాతవేద మహాముని దగ్గరికి పోయి ఇష్టలింగ ధారణ కట్టుకొని తన అక్కకు కూడా లింగధారణ చేయించి అప్పుడు చెప్తాడు ఏమని మొట్టమొదటి వచనము ఇంత సేవను నాను వీర సేవ నాదనయ్యా అని బసవన్న చెప్తాడు. అంతవరకు శివుణ్ణి కానీ లింగం కట్టుకున్న తర్వాత పరిపూర్ణ వీర శివుణ్ణైనా అని బసవన్న చెప్తాడు. బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎదుర్కొని దాడిని ప్రతిదాడి చేసినటువంటి మూర్ఖులు కూడా ఎవరు మొగలు గొప్పలు కాదు, పురుషులు కాదు. మొట్టమొదటి మహారాణి ఎవరు అంటే చిత్తూరు రాణి చెన్నమ్మ. మొట్టమొదటి ఉద్యమకారురాలు, స్వాతంత్ర ఉద్యమకారురాలు. కాబట్టి కర్ణాటక యొక్క మట్టి లోపల భక్తి, జ్ఞానము, వైరాగ్యముతో పాటు సాహసము కూడా కలుపుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నది భారతదేశంలో అంటే కర్ణాటక. ఉదాహరణకు చెప్పాలంటే అదే శతాబ్దంలో స్వాతంత్ర ఉద్యమంలో సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర బుధవార్పేటకి సంబంధించిన ఆయన సావిత్రిబాయి పూలే ఆమె ప్రతిరోజు కూడా సూత్రులందరికీ కూడా లింగ భేదం, వర్ణ భేదం లేకుండా, జాతి భేదం లేకుండా అందరికీ స్కూల్ని పెట్టి ఆ స్కూల్లో అందరికీ అక్షర జ్ఞానం నేర్పించేటువంటి తల్లి సావిత్రిబాయి రోజు స్కూల్ పోతుంటే అక్కడెక్కడ ఉన్నటువంటి కొంతమంది అమ్మకు ఆ సావిత్రిబాయి చేసేటువంటి ఆ యొక్క క్లాసులను చూసి, ఉద్దారాన్ని చూసి కడుపు మంటతో ఏం చేసుకోవాలంటే రాయలను తీసుకొని కొట్టేటోళ్ళంట ఆయన. అంతేకాదు రోడ్డు మీద ఉన్నటువంటి ఆవు పెంట, గేదెల యొక్క పెండను కూడా తీసి సావిత్రిబాయి కొడుతుందంటే ఇట్లా ఎందుకు కొడుతున్నావు స్కూల్కి, అందరికి ఎందుకు నేర్పుతున్నావు అక్షర జ్ఞానం అంటూ కొడితే ఆ సావిత్రిబాయి పోయింది స్కూల్లోకి పోగానే ఆ యొక్క చీరను విడిచిపెట్టి మళ్ళీ ఒక చీరను కట్టుకొని పిల్లలకు పాఠమంతా కూడా నేర్పించిన తర్వాత వెలువచ్చిన తర్వాత మళ్ళీ ఏ పేడ చీర అయితే కొట్టున్నదో అదే పేడ చీరను కట్టుకొని మళ్ళీ బయటకు వచ్చేటంటే అటువంటి త్యాగమూర్తి సావిత్రిబాయి పూలే. ఇది చరిత్ర మనమైనటువంటిది, మనవాసులో కూడా చరిత్ర మనమైనటువంటిది. అట్లా ఈయన కూడా బసవన్న ఏం చేస్తారు అంటే సామాన్యం కాదు. బసవన్న చేసిన ప్రతి ఒక్క ప్రశ్నలు కూడా ఎవరు కూడా జవాబు చెప్పారు. అక్కడ యొక్క మంత్రి బలదేవి అనసారి కూడా చెప్పినారు. అందుకే కాలక్షేపంగా ఎప్పుడు పురాణం చెప్పినారంటే పారాయణంగా నేర్వాలి. అంటే ఎన్నో పురాణాలు కూడా ఇంటికి పోయిన తర్వాత ఒకసారి అంతా కూడా నెరవేయాలి అంటారు. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రసాదం తీసుకున్నారు, కళ్ళు మూసుకొని వస్తాయి, లేదా ఇంటికి పోయిన ప్రసాదమైనటువంటి విషయం కాదు. సాక్షాత్తు శారదాదేవి అనుగ్రహం వస్తే తప్పితే సంగీతానికి ఆర్తులైన పరమేశ్వరుల అనుగ్రహం అయితే తప్పితే సాధ్యం కాదంటారు. ఎందుకంటే చెప్పాలంటే కర్ణాటక రాష్ట్రం లోపల గదగినటువంటి పట్టణం, ఆ గదగిన పట్టణంలో అందుడై సుమారు 80 ఏళ్ళు కూడా సంచార పాఠశాలలకు ఊరూరు కూడా సంచారం చేస్తూ అన్ని గ్రామాలలో కూడా ఆ సంగీత విద్యను నేర్పినటువంటి గానయోగి ఎవరయ్యారంటే పంచాక్షరి
భక్తులు వచ్చేస్తున్నాడు, గురువు గారు మీ దగ్గర ఉన్న విద్యార్థులు ఎందుకు పెట్టుకున్నారు, ఊర్లో వర్షాలు లేవు, తినడానికి తిండి లేదు, పిల్లల్ని పంపిస్తాము, మళ్ళీ వర్షాలు పడి మంచిగా అయినప్పుడు పిల్లలందరినీ మళ్ళీ దొరుకుని వచ్చి పాఠం నేర్పుతాము అన్నప్పుడు ఆ గానయోగి పుట్టరాజ గవాయి యొక్క గురువు పంచాక్షరి గవాయి చెప్తున్నాడు, కడుపులో పుట్టినటువంటి పిల్లలకు కలవందని చెప్పి బయటికి చేయడానికి వస్తాడే రాదు కదా, అట్లా నా శిష్యులకు కూడా కలవున్నా కాటకమున్నా ఏనాడు కూడా గురువుని నా శిష్యులను విడుచుకోవడం, కావలిస్తే హార్మోనియం తబల లెక్క అన్నింటినీ అన్ని వచ్చిన పైసలతో పిల్లలకు ప్రసాదం పెడతారన్నటువంటి మహనీయ మూర్తి గానయోగి పుట్టరాజ గవాయి పంచాక్షరి. ఈ ప్రాంతంలో కూడా సంగీత విద్యకు నేర్చుకున్నారు ఈ శిష్యులంటే ఆ దానికి మూల కారణం ఎవరంటే పుట్టరాజ గవాయి, పంచాక్షరి గవాయి, ఆనగల్లి కుమారేశ్వర మహాస్వామి, వేదమే కాదు వీరశైవులకు నాదుడు కూడా చదివినటువంటి మహనీయ మూర్తి ఆ పంచాక్షరి గవాయి. కాబట్టి వారికి కూడా అభిమంత్రంలో నమస్కరిస్తూ నిన్నటి రోజు వేదాంత